హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సునీత. వెల్కమ్ టు మై ఛానల్ సునీత ట్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఆ, ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఏంటి అంటే సున్నుండలండి. సో ఈ సున్నుండలు నేను తయారు చేశాను అనమాట. ఎందుకనో బాగా తినాలనిపించింది అనమాట. సో బయట ఆర్డర్ చేసి అయితే తెప్పించుకోవచ్చు, కానీ ఇప్పుడున్న కండిషన్లో అంత హైజీనిక్ కాదు అనిపించింది. సో ఇది నేనే తయారు చేసుకున్నాను. సో ఇలా ఒక రెసిపీ కూడా నాకు వచ్చినట్టు ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేశానండి. కానీ ఇది ఫస్ట్ టైం నేను ట్రై చేయడము, ఎప్పుడూ ట్రై చేయలేదన్నమాట. ఈ రెసిపీ నేను అంత పెద్ద కష్టపడలేదండి. టేస్ట్ కూడా బాగానే వచ్చింది ఫస్ట్ టైం అయినా. సో మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది అనమాట. సో ఈ సున్నుండలు చాలా హెల్త్కి మంచిదండి. ఈ లేడీస్, ఎస్పెషల్లీ లేడీస్కి చాలా మంచిదన్నమాట, మంచి బలం కూడా. సో ఇది పిల్లలు కానీ అందరు తినొచ్చు. ఇప్పుడున్న జంక్ ఫుడ్స్ అవన్నిటిని వదిలేసి ఇలాంటి రెసిపీస్ని మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో కానీ మీరు అందరూ ట్రై చేస్తే హెల్త్కి మంచిగా ఉంటుందన్నమాట. సో మీరందరూ ఇలాంటి రెసిపీస్ ట్రై చేస్తారు, తింటారు అని నేను అనుకుంటున్నానండి. సో ఇప్పుడైతే నేను ఈ సున్నుండల్ని ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను. సో మీరు కూడా ఇట్లాంటి ఫుడ్డే తయారు చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను. ఇప్పుడైతే నా వీడియోని వాచ్ చేయండి. మినప సున్నుండలకి ఎప్పుడు మనం పొట్టు మినపప్పు తీసుకోవాలండి. ఇలా పొట్టు మినపప్పు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో మీరు గమనించే ఉంటారు, సున్నుండలు కొంచెం బ్లాక్ కలర్లో ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ పొట్టు మినపప్పు వల్లే. మామూలు మినపప్పు కన్నా ఈ మినపప్పు అయితేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కేజీ పొట్టు మినపప్పు తీసుకున్నానండి. దానికి ఒక గుప్పెడు బియ్యం యాడ్ చేశాను అనమాట. సో బియ్యం ఎందుకు యాడ్ చేశానంటే ఈ మినపప్పు మనం పిండి చేసిన తర్వాత మరీ పళ్ళకు అంటుకుంటుంది కదా, అలా అంటుకోకుండా కొంచెం బరకదనం కోసం బియ్యం యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ ఒక గుప్పెడు మామూలు మినపప్పు పొట్టు తీసినది కూడా యాడ్ చేసుకున్నానండి. సో ఈ కేజీకి ఇలా క్వాంటిటీస్ తీసుకున్నాను అనమాట నేను. సో ఈ మినపప్పు నేను కొంచెం దోరగా వేయించుకున్నాను. ఇలా మనం ఈ వేయించుకోవడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా. జాగ్రత్తగా వేయించుకోవాలన్నమాట. సో మాడిపోకుండా నీట్గా దోరగా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకొని నేను వేయించుకున్నాను అనమాట. సో ఇలా వేయించుకున్న దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని అవి చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత మనం దాన్ని మిక్సీ పట్టుకోవాలన్నమాట. పూర్వం రోజుల్లో అయితే మనకి రోళ్ళు తిరగళ్ళు ఉండే కదండి. సో మన పెద్దవాళ్ళు దాంట్లో వేసి పట్టుకునేవాళ్ళు. ఇప్పుడంతా మారిపోయింది కదా, సో అవన్నీ ఉండట్లేదు కదా ఇంట్లో. సో అందుకని ఈ మిక్సీలోనే మనం పట్టుకోవాలి. కానీ మనం పౌడర్ కనుక తిరగల్లో వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఆ టేస్ట్ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఈ మిక్సీలో వేసిన వాటికి ఆ టేస్ట్ రాదు. నేనైతే ఇలా మిక్సీలో వేసుకొని అన్నిటినీ పౌడర్ చేసుకున్నానండి. పౌడర్ మరీ స్మూత్గా చేసుకోలేదండి, కొంచెం బరకగానే పట్టుకున్నాను అనమాట. మరీ స్మూత్గా ఉంటే అంత టేస్టీ అనిపించదు. సో ఇలా కొంచెం బరకగా పెట్టుకున్నాను పౌడర్ని. ఈ పౌడర్ని కూడా కొంచెం చల్లార్చుకున్నానండి. మిక్సీలో వేసుకున్నాను కదా, కొంచెం వేడెక్కిందనమాట. సో దీన్ని కూడా చల్లార్చుకొని దీంట్లోకి మనం బెల్లము నెయ్యి కలుపుకుంటాం అన్నమాట. సో బెల్లాన్ని కూడా ముందలే దంచి పెట్టుకోండి. నేను ఇక్కడ 1 కేజీ తీసుకున్నాను అన్నాను కదా, బెల్లం వచ్చి 300 గ్రామ్స్ తీసుకున్నానండి. అలానే నెయ్యి వచ్చి ఒక 250 గ్రామ్స్ తీసుకున్నాను. ఇంకా నెయ్యి కావాలి అనుకుంటే మీరు ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం కూడా మీకు స్వీట్ సరిపోదు, 300 గ్రామ్స్ బెల్లం అనుకున్నా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. సో నేనైతే ఈ క్వాంటిటీ ఈ రేషియోలో తీసుకున్నాను అనమాట. సో ఇలా పౌడర్ని నేను చూసారు కదా, పౌడర్ని మెత్తగా కాకుండా కొంచెం బరకగానే, మరీ బరకగా కాదు, పర్వాలా కొంచెం ఇదిగా పట్టుకున్నాను. సో బెల్లం ఇదిగోండి 300 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. సో ఈ బెల్లము చెక్క బెల్లమైనా గుండు బెల్లమైనా ఏదైనా బాగుంటుంది అనమాట. నాకు గుండు బెల్లం దొరకలేదండి. సో నేను అందుకని ఈ చెక్క బెల్లం వాడాను. గుండు బెల్లం అయితే ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ఈ సున్నుండలు మనం షుగర్తో కూడా చేసుకోవచ్చండి, కానీ షుగర్ కన్నా బెల్లం బలం కదండి, అందుకని నేను బెల్లంతో తయారు చేస్తున్నాను. సో ఈ బెల్లాన్ని బాగా దంచి పెట్టుకున్నాను.
సో ఈ బెల్లం నేను డైరెక్ట్గా ఏదైతే మినప్పిండి ఉందో దాంట్లో పోసేసుకుంటా. అలానే నెయ్యి ఒక గ్లాస్, అంటే ఈ గ్లాస్ వచ్చి ఒక 1/2 కిలో ఉంటుందన్నమాట. సో ఈ గ్లాస్ నెయ్యి, ఇది సరిపోతే ఇంకా కొంచెం పోసుకోవచ్చండి. ఇది ఇంత క్వాంటిటీ అని ఏం లేదనమాట. సో నెయ్యి ఎక్కువ ఉంటే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. సో దాని ప్రకారంగా మీరు యూజ్ చేసుకోవచ్చు నెయ్యి. కాకపోతే మినిమం అయితే ఈ గ్లాస్ అయితే కంపల్సరీగా పోసుకుంటే టేస్టీగా ఉంటుందన్నమాట. నెయ్యి కూడా నేను ఇలా కరిగిచ్చేసి పెట్టుకున్నాను. ఇది అయితే నేను ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి అండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఈ నెయ్యితోనే నేను ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. ఇదిగోండి, ఇలా బెల్లం వేసేసుకొని అంతా పౌడర్లో కలిపేసేసుకుంటున్నాను. ఈ సున్నుండలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలానే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. చాలా బలాన్ని ఇస్తుంది. సో ఇదిగోండి, ఇలా నెయ్యి కూడా వేసేసుకోండి. సో ఇలా నెయ్యి వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా కలిపేసేసుకొని బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని మనం ముద్దలు కట్టుకోవడమేనండి. అంతే, సింపుల్, చాలా ఈజీ. కాకపోతే మీకు మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. కొంచెం బెల్లం తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవడం, నెయ్యి తక్కువ అనిపించినా యాడ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. షుగర్ స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మీరు బెల్లం కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇవి ఎన్ని రోజులైనా మనం స్టోర్ చేసుకోవచ్చండి. వీటికి ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఇలా నేను మొత్తం బాగా కలిపేసుకున్నాను. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే ఎలా తెలుస్తుందంటే, మనం ఒక ఉండ కట్టామనుకోండి, ఉండ బ్రేక్ అవ్వకుండా ఉంది అని అంటే మనం కలిపిన రేషియో ఓకే అని. కాదు, ఉండ కరెక్ట్గానే పట్టేసింది, ఇంకా నాకు కొంచెం డ్రై అయిపోతుంది, ఇంకొంచెం నాకు కావాలి, కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇలా నేను ఉండ కట్టాను. ఉండ బాగానే వచ్చేసిందండి, సరిపోయింది. సో ఇలా ఉండ కడితే ఉండ కూడా నిలుస్తుంది అనమాట. సో అంటే నేను కరెక్ట్గానే పోసాను. కాకపోతే స్వీట్ సరిపోయిందా లేదా అని నేను చెక్ చేయలేదన్నమాట. సో స్వీట్ ఒకసారి చెక్ చేసి ఆ తర్వాత నేను ఇట్లా ఉండలు కట్టుకోవడం స్టార్ట్ చేస్తాను. కొంచెం తీసుకొని స్వీట్ చెక్ చేస్తున్నానండి. నాకేంటో కొంచెం బెల్లం వేస్తే బాగుండు అని అనిపిస్తుంది. సో స్వీట్ కొంచెం తక్కువైనట్టు అనిపించిందండి. సో నేను కొంచెం బెల్లము నెయ్యి వేసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఉండలు కట్టుకుంటాను. సో మళ్ళీ కొంచెం బెల్లము నెయ్యి వేసుకొని బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఉండలు కట్టేసుకుందాము. షుగర్ కన్నా మన బెల్లం చాలా అండి, బెల్లంలో ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో బెల్లమే ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఈ ఉండలు అప్పుడప్పటికి తింటే ఇంకా టేస్టీగా అనిపిస్తాయండి. మామూలు షుగర్వి అనుకోండి కొంచెం ఎక్కువ రోజులు ఉన్నా మెత్తగానే ఉంటాయి. బెల్లం వేయడం వల్ల కొంచెం గట్టి పడతాయి అన్నమాట. సో ఇది వెంటనే తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా నేను అన్ని ఉండలు కట్టేసుకున్నాను. సో ఇలా ఉండలు కట్టేసుకోవాలండి. ఇలా ఉండలు కట్టేసుకొని పక్కన బౌల్లో పెట్టేసుకోవాలి. సో దీన్ని వెంటనే కవర్ చేయకండి. సో కొంచెం వేడిగా ఉంటుంది కదా నెయ్యి అవన్నీ, దీన్ని మనం ఏం రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి అన్న ఏం ఉండదండి. సో బయటే పెట్టుకోవచ్చు అనమాట. ఒక మినిమం ఒక 20 days దాకా ఉంటాయి, ఏం కావు. సో ఇట్లా ఈ ఉండలు తయారు చేసుకొని డైలీ మీ ఇంట్లో డైలీ అందరూ ఒక్కొక్క ఉండ తింటే కనుక చాలా బలం. మీరందరూ ఇలా ట్రై చేయండి. సో అవి ఇవి బయట జంక్ ఫుడ్స్ అవన్నీ మానేసేయండి. సో ఇలా చేసి పెట్టుకొని తినడం స్టార్ట్ చేయండి. సో చూసారు కదా నేను ఎలా చేసేసుకున్నాను. చాలా తక్కువ టైంలో పడుతుందండి, పెద్ద టైం కూడా ఏం పట్టదనమాట ఇది చేసుకోవడానికి. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇలా చేసుకున్న ఉండలన్నిటినీ నేను ఒక బాక్స్లో పెట్టుకొని, ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చూసారు కదండి, ఇలా అన్ని బాక్స్లో పెట్టేసేసుకొని
మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకు ఒక 20 డేస్ దాకా అలానే ఉంటాయన్నమాట, ఏం కావు. సో దీంట్లో పాడైపోవాల్సినవి కూడా ఏం లేవు, ఎందుకంటే మనం మినపప్పు అవన్నీ ఆల్రెడీ వేపేసుకున్నాము. సో బెల్లం కూడా దానికి నిల్వ ఉండే తత్వమే కాబట్టి దానికి ఏమీ ప్రాబ్లం ఉండదన్నమాట. సో ఇది డైలీ ఒకటి తినండి, మీరు మీ ఇంట్లో వాళ్ళు మీ పిల్లలకి ఇవ్వండి. పిల్లలకి చాలా మంచిదండి ఇది. సో ఇలా ఇవన్నీ తయారు చేసుకొని మీరు ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.